హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మన మినీ గుడ్స్. మనమైతే ఈరోజు మన ఫ్రెండ్ బర్త్డే ఉంది, పార్టీ చేద్దాం అని ఆలోచిస్తే మేడారం పోదామని అయితే అనుకున్నాం. మేడారం పోదాం అనుకొని అయితే వెళ్ళినాం. ఇదైతే అన్నారం ఊళ్ళోకి పోకుండా రైట్ సైడ్ పోవాలి. రైట్ సైడ్ పోయి ముంగడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. కెనాల్ మీదకి వెళ్ళి పోవచ్చు మనం మేడారం అయితే. చూడండి, మనం చాలా రోజులు అవుతుంది మేడారం పోక. ఇప్పుడు ఖాళీగా ఉన్నాగా అని చెప్పేసి మన ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఎప్పటికీ ఇన్నే చేస్తాను కదా బర్త్డేస్, ఈసారి వెరైటీ అక్కడ వేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే అన్నారం దాటినాం మనం. ఇట్లా స్టేట్ పోయినా వెళ్తుంది, కాకపోతే ఊర్లలోకి వెళ్ళిపోతుంది. బాగా స్పీడ్ బ్రేకర్లు ఈ డే టైంలో ట్రాఫిక్ ఎందుకని నేనైతే ఇట్లా కెనాల్ మీదకి వెళ్ళిపోతున్నా. కెనాల్ మీదకి వెళ్ళిపోతే బైపాస్ అన్నమాట, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు మనకు. ఇడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రేట్ పోయినా పోతుంది కానీ ఇట్లా కొంచెం బైపాస్ ఉంటుంది, మనకు ట్రాఫిక్ అనేది ఉండదు. సీదా పోవాలి. ఒక 3 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలి. సీదా ఇదే రోడ్డు. అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలన్న. కష్టాలు ఉంటాయి, కష్టాలు రావని కాదు లేదని కాదు, కానీ అప్పుడప్పుడు అయితే ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది. లెఫ్ట్ సైడ్ పోతేనేమో అన్నారం ఊళ్ళో పోతుంది, స్ట్రేట్ పోతే కాళేశ్వరం పోతుంది, రైట్ సైడ్ పోతే మహాదేవ్పూర్ పోతుంది. మనమైతే రైట్ సైడ్ మహాదేవ్పూర్ పోవాలి. ఇప్పుడు మహాదేవ్పూర్ పోయి మహాదేవ్పూర్ టు కాటారం నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ సీదా మేడారం. ఈ అడవిలో జర్నీ చేస్తే మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. మీకు ఇంతకుముందు వీడియోస్లలో కూడా చూపెట్టాను, చెప్పాను. ఇడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ పోతే కాళేశ్వరం పోతుంది, రైట్ సైడ్ పోతే మహాదేవ్పూర్ పోతుంది. మనమైతే మేడారం దగ్గరికి వచ్చేసినాం. ఇదైతే మేడారం ఎంట్రెన్స్, జంపన్న వాగు కనబడేది. మీరు ఎప్పుడన్నా వచ్చిందా నాకు కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ ఈ వీడియోకి లైక్ చేయండి. మన వీడియోస్ కూడా కొంచెం లైక్ చేయండి. మనమైతే ఈరోజు బీభత్సంగా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయినాం. చూడండి, జంపన్న బాగా అయితే వర్షాకాలం కాబట్టి బాగానే వచ్చింది. మీరు కూడా ఏదన్నా ట్రిప్లు ప్లాన్ చేస్తే జాగ్రత్త వెళ్ళి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.